ప్రధాని మోడీ గత కొన్ని రోజులుగా దేశంలో అన్ని రాష్ట్రాలకి పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ భావ్ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా 34,200 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం భావ్ నగర్లో ఏర్పాటు చేసిన సముద్రి కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఆత్మ నిర్భర్గా మారాలి, ప్రపంచం ముందు బలంగా నిలబడాలి. భారతదేశ సామర్థ్యానికి కొరత లేదు, కానీ స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ భారతదేశం యొక్క మొత్తం సామర్థ్యాన్ని విస్మరించింది. అందువల్ల 6-7 దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశం దానికి అర్హమైన విజయాన్ని సాధించలేదు. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని లైసెన్స్ కోటా రాజులో చిక్కుకొని ప్రపంచ మార్కెట్ నుండి వేరు చేసింది. అలాగే ప్రపంచనీకరణ యుగం వచ్చినప్పుడు దిగుమతి చేసుకునే ఏకైక మార్గం తీసుకోబడింది. కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలు దేశ యువతకు తీవ్ర హాని కలిగించాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్ సృష్టించిన అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగుతున్నాము అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.